దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి టీం కూడా బిజీగా ఉంది. ఇవాళ పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో రేవంత్ బృందం సమావేశం కానుంది. తెలంగాణతో కలిసి పనిచేసేందుకు వివిధ అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గూగుల్, ఫిలిప్స్, అలాగే యూనిలివర్, ఎక్స్ప్రైజర్ తదితరటువంటి ప్రఖ్యాత సంస్థలతో పాటుగా యుఏఈ ప్రభుత్వ ప్రతినిధులు సమావేశమయ్యారు. సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్లు, ట్రాఫిక్, వ్యవసాయం, వాతావరణ మార్పుల్లో సహకారం అందించేందుకు గూగుల్ ముందుకొచ్చింది. అలాగే ఫ్యూచర్ సిటీలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఏర్పాటుకు యుఏఈ ప్రభుత్వం ఆసక్తి కనబరిచింది. అలాగే స్కిల్ యూనివర్సిటీలో భాగం కావడానికి సౌదీ సంస్థ ఎక్స్పర్టైజ్, అలాగే ఏఐసిటీలో నాలెడ్జ్ హబ్ కు ఫిలిప్స్, జీసీసీ ఏర్పాటుకు యూనిలివర్ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. చారి, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు 3వ రోజు బిజీగా దావోస్ పర్యటనలో గడుపుతున్నారు. అనేక అంశాలపైన ఒకవైపు ఒప్పందాలు, అదేవిధంగా సమావేశాలు జరుగుతున్నాయి. దావోస్లో ఇటు ప్రధాన కంపెనీలైన గూగుల్, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన, ఇతర దేశాలకు సంబంధించిన ప్రభుత్వాలు, యుఏఈ, అదేవిధంగా లండన్, అమెరికాకు సంబంధించిన కంపెనీలతో కూడా ఒప్పందాలు జరుగుతున్నాయి. అదేవిధంగా స్విట్జర్లాండ్కి సంబంధించిన కంపెనీలతో ఒప్పందాలు జరుగుతున్నాయి. ఈ నెల 19వ తేదీన దావోస్ పర్యటనకు వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా బిజీగా ఉన్నారు. ఈ రోజు కూడా అనేక కంపెనీలతో సమావేశమవుతాను, అనేక ప్రతిష్టాత్మక కంపెనీలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వాళ్ళకు ఆహ్వానం పలుకుతున్నారు. అయితే ఒకవైపు ముఖ్యమంత్రితో పాటు ఇటు ప్రభుత్వ అధికారులు కూడా వెళ్లారు. జయేష్ రంజన్, సంజయ్ కుమార్, అదేవిధంగా అజిత్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ పర్యటనలో అనేక కంపెనీలతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. గతంలో దావోస్ పర్యటన సందర్భంగా జరిగిన కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతో మరొకసారి చర్చలు జరుపుతున్నారు. ఇక రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుంది. మొత్తానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మరొక వైపు ప్రపంచ ఈ ఆర్థిక సదస్సులో భాగంగా అక్కడికి వచ్చే కంపెనీలతో సమావేశమై వాటితో చర్చలు జరిపి ఈ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలకు సంబంధించిన అంశాలపైన వివరిస్తున్నారు. దీంతో పాటు ఇక ప్రధానంగా వ్యవసాయం, వాతావరణ మార్పులు, ఇన్నోవేషన్, స్టార్టప్లకు సంబంధించిన అంశాలపైన ఈ చర్చలు చేశారు. ఇప్పటికే పలు కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ ఇన్నోవేషన్, హెల్త్ టెక్, అగ్రిటెక్, సైబర్ టెక్, ఏరోస్పేస్ లాంటి రంగాలలో పెట్టుబడులు పెట్టడం వల్ల తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది జాయిన్ ది రైస్ విజన్ తెలంగాణ 2047 అనే అంశాలపైన కూడా అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, ఆ కంపెనీల పురోగతి ఏ విధంగా ఉంటుందనే విషయాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీని ద్వారా దేశాల పెట్టుబడులు పెట్టడం, అదేవిధంగా తెలంగాణలో ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలకు సంబంధించిన విషయాలపైన కూడా ఒకవైపు ఈ ప్రజెంటేషన్లో వివరించారు. ఇక ప్యూర్ రేర్ అంశాలపైన ఒప్పందాలు కూడా జరిగాయి. గూగుల్ ప్రతినిధులకు దీనికి సంబంధించిన అంశాలను కూడా వివరించనున్నారు. ఇక అదేవిధంగా ప్రతి ఏటా జూలైలో ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలోఅప్ సదస్సును కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీంతో పాటు పెట్టుబడులు తెలంగాణలో పెడితే ఎలాంటి లాభాలు ఉంటాయనే విషయాలపైన కూడా స్పష్టమైన విధానాన్ని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ప్రకటిస్తోంది. అంటే ఇప్పుడు తెలంగాణ సర్కార్ తెలంగాణ రైజింగ్ పేరుతో ఏవైతే చేస్తుందో, ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ రెండు అంశాలు ప్రధాన పైన ఫోకస్ చేస్తుంది. సో ఆ పరంగా ఎలాంటి కంపెనీస్ రాబోతున్నాయి, ఎలాంటి పురోగతి కనిపించబోతుంది? ఖచ్చితంగా ఇప్పటికే ఒకవైపు పెద్ద ఎత్తున 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఫ్యూచర్ సిటీకి లో భాగంగా అనేక కంపెనీలకు ఇక్కడ అవకాశం కల్పిస్తున్నాము. అదేవిధంగా ఫెసిలిటీస్ కానీ, ల్యాండ్ కానీ, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టండి, ఒక అద్భుతమైన భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిద్దాం రండి అంటూ కూడా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ పైన ఇప్పటికే అనేక అంశాలు
రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఆ విధంగా కూడా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్తో పాటు విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించేలాగా నైపుణ్యాలు అభివృద్ధి చేస్తున్నామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ మీద దాంట్లో అనేక కంపెనీలు ఏదైతే ఆయా రంగాల్లో కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వారికి విద్యార్థులకు స్కిల్స్ నేర్పేందుకు అవసరమైన విధంగా కూడా మీరు ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని కూడా అక్కడ పిలుపునివ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ చారి గారు.